వైసీపీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైవి భద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ శ్రేణులపై కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. సోషల్ మీడియా కార్యకర్తలు నాయకులపై అక్రమ కేసులు నమోదు చేసి మానసికంగా శారీరకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. గతంలో ఉన్న విధానాలతో పోలిస్తే ప్రస్తుతం పాలనలో భయభ్రాంతుల వాతావరణం నెలకొన్నదని ఆయన అన్నారు. వచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులకి, అభిమానులకి, కార్యకర్తలకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుంది. గత 2 సంవత్సరాలు అయింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి. ఈ 2 సంవత్సరాల నుంచి మన నాయకుల మీద కానీ, మన కార్యకర్తల మీద కానీ, మన సోషల్ మీడియా కార్యకర్తల మీద కానీ విపరీతమైన కేసులు పెట్టి హెరాస్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్త సిస్టమ్ వచ్చింది. ఇదివరకు ఒక కేసు పోయి బెయిల్ తెచ్చుకుంటే వదిలిపెట్టి ఇంకా ఊరుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, తిప్పుతా ఉన్నారు. వాళ్ళని హెరాస్ చేస్తున్నారు, వాళ్ళని హింసలు పెడుతున్నారు. నానా హింసలు పెట్టి భయంకరంగా ఇంకా రాక్షస పాలనగా చేస్తూ ఉన్నారు. మనం చూసాం అంబటి రాంబాబు గారి ఇంటి మీద కానీ, మన జోగి రమేష్ గారి ఇంటి మీద కానీ దాడి చేసి వాళ్ళ మీద మళ్ళీ కేసులు పెట్టి వాళ్ళు మళ్ళీ జైలుకి పంపించి ఇటువంటి రాక్షస పాలనలు మనం చూస్తున్నాం. ఈ రోజున మనందరం కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకుంటే కానీ మనం ఈ రాక్షస పాలన నుంచి బయటపడినాం. కాబట్టి మన అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేస్తామని తెలియజేసుకుంటున్నాను. మనం చూస్తున్నాం చిన్న చిన్న విషయాలకి ఈ మండలంలో కానీ వేరే మండలంలో కానీ చూస్తున్నాం. చిన్న విషయాలు కూడా పార్టీని చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. కానీ అందరికీ ఒకటి చెప్తున్నాను నేను, పార్టీకి అయితే ఎవరైతే నష్టం చేస్తున్నారో వాళ్ళని గుర్తుపెట్టుకుంటాను. డెఫినెట్గా ఈ కాన్స్టిట్యూన్స్ లో మాకు తెలియకుండా ఎవరు లేరు. డెఫినెట్గా వాళ్ళకి ఏం పనులు కాకుండా కానీ వాళ్ళకి శిక్ష పడేలా చేస్తారు. కాబట్టి పరిమితికి మించి ఆటోలు, మినీ